ఇప్పుడు మనం నడుము నొప్పికి సంబంధించిన ట్రీట్మెంట్ విధానాల గురించి మనం తెలుసుకుందామండి. ట్రీట్మెంట్ విధానాలు 3 ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి మెడికేషన్స్, సెకండ్ వచ్చేసి ఫిజికల్ థెరపీ, ఫిజియోథెరపీ అంటాము. థర్డ్ వన్ వచ్చేసి సర్జికల్ ట్రీట్మెంట్. సర్జికల్ ట్రీట్మెంట్ అంటే సర్జరీ పరంగా కానీ లేదా వేరే ఏదైనా ఇంజెక్షన్ మాధ్యం కానీ, ఈ 3 విధానాలుగా ఉంటుంది. 90-95% ఆఫ్ ది సిచ్యువేషన్స్లో ఈ కండరాల ఒత్తిడి కానీ డిస్క్ సమస్యల వలన ఒత్తిడి వస్తే కనుక మోస్ట్ కామన్గా మనము ఈ మెడిసిన్ ద్వారా అండ్ ఫిజికల్ థెరపీ ద్వారా మనం ట్రీట్మెంట్కి మనం ఉపశమనం పొందగలుగుతాం. ట్రీట్మెంట్ వల్ల ఈ మందులు అన్నవి యూజువలీ వాటిలో పెయిన్ కిల్లర్స్ ఉంటుంది అండ్ న్యూరో మాడ్యులేటింగ్ డ్రగ్స్ అంటాం. నరాలపైన ఒత్తిడి పెరగడం వల్ల తిమ్మిర్లు, మొద్దుతనం వచ్చే అవకాశాలు ఉంటాయి పాదాల్లో కానీ కాళ్ళల్లో కానీ. వాటిని అరికట్టడానికి కోసం ఈ మందులు వాడతాం. ఇది కూడా మనం ఒక కోర్స్ లాగా వాడతామండి. ఈ నొప్పికి సంబంధించిన మెడిసిన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 రోజుల నుండి కానీ వారం రోజుల వరకు వాడతాం. దాన్ని దాటి వాడద్దు, ఎందుకంటే వాటి వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఈ న్యూరో మాడ్యులేటింగ్ డ్రగ్స్ కొన్ని వారాల వ్యవధిలో వాడుకోవచ్చు. మన ట్రీట్మెంట్ నుంచి మనకు ఉపశమనం పొందిన తీవ్రత ప్రకారం మనం చూసి నిర్ణయం తీసుకుంటాం. ఇవే కాకుండా మనం ఫిజికల్ థెరపీ అంటే ఫిజియోథెరపీ అంటాం. ఫిజియోథెరపీ అంటే మనకు అందరికి ఫస్ట్ గుర్తొచ్చేది ఎక్సర్సైజెస్. బాగా నొప్పి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఎక్సర్సైజెస్ చేయకూడదండి, దానివల్ల నొప్పి తీవ్రత పెరుగుతుంది. సో ఇవే కాకుండా మనకి ఫిజియోథెరపీలో మనకు వేరే పరికరాలు వాడి కూడా దానివల్ల మనం ఉపశమనం పొందగలుగుతాము. వాట్ వి కాల్ ఇట్ అస్ టెన్స్ మెషిన్ ఆర్ ఐఎఫ్టి మెషిన్ అంటాము. ఇది కాకుండా అల్ట్రాసౌండ్ థెరపీ ఉంటుంది, ఆర్ టైట్గా కండరాలు పట్టేసాక డ్రై నీడ్లింగ్ అంటాం. ఈ ట్రీట్మెంట్ విధానాల వల్ల కూడా మనకు దీంతో పాటు మెడిసిన్స్ వాడడం వల్ల కూడా 90-95% వాళ్ళకు ఉపశమనం పొందుతారు. ఎప్పుడైతే ఈ మందులు ఫిజియోథెరపీ వాడిన తర్వాత ఉపశమనం పొందకపోతే అప్పుడు ట్రీట్మెంట్ సర్జరీ పరంగా మనం ఆలోచన చేస్తాం. అయితే ఈ సర్జరీకి మెడిసిన్స్కి మధ్యలో కూడా ఒక బ్రిడ్జ్ ట్రీట్మెంట్ ఉంటుంది. వాట్ వి కాల్ ఇట్ అస్ ఇంజెక్షన్స్. ఇది స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అంటాము. ఎపిడ్యూరల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ రూట్ బ్లాక్ ఇంజెక్షన్స్ కానీ సంబోధిస్తూ ఉంటాం. సర్జరీ పరంగా వస్తే ఏ కారణాల వల్ల అయితే మనకు నడుము నొప్పి వచ్చిందో అది శస్త్రచికిత్స వల్ల మనం అడ్రస్ చేస్తే ఉపశమనం పొందగలుగుతాం. మోస్ట్ కామన్ మన కాజ్ ఏంటంటే డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ అండి. ఈ డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ డిస్కెక్టమీ అన్న సర్జరీ అంటే ఏదైతే కండ వెనక్కి జారి వెన్నుపాము పైన ఒత్తిడి గురి చేస్తుందో ఆ ఒత్తిడిని తీసేయడాన్ని మనము డిస్కెక్టమీ అంటాం. ముందు తరుణంలో వెనక భాగం ఎముక పూర్తిగా తీసి సర్జరీస్ చేసేవాళ్ళు. దాని తర్వాత చిన్న హోల్ పెట్టేసి వెన్నుపాము ఎముకలో సర్జరీ చేసేవాళ్ళు. ఇదంతా జనరల్ మత్తులు ఇచ్చి సర్జరీ చేసేవాళ్ళు. ఇప్పుడున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్రకారము సర్జరీస్ మేము ఎండోస్కోపిక్ స్పైన్ డిస్కెక్టమీ సర్జరీస్ అంటామండి. ఇది కూడా సర్జరీస్ మనము మనిషి మనతో మాట్లాడుతూ ఉంటారు. అవేక్ అండ్ అవేర్ కండిషన్స్ అంటే లోకల్గా మత్తి ఇచ్చేసి మనం సర్జరీ చేస్తాం. పూర్తి జనరల్ మత్తి ఇవ్వమండి. అది కూడా ఇంత మందం పైప్ మనం పంపించి ఏదైతే డిస్క్ ఒత్తిడి గురి చేస్తూ ఉండో అదే తీసేసి వస్తాం. మనం సర్జరీ చేస్తున్నప్పుడు మనిషి మనతోటి సంబోధిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళే మనకు రియల్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. మనం ఎప్పుడైతే డిస్క్ ఒత్తిడి తీసేస్తామో ఆన్ టేబుల్ సర్జరీ టైంలోనే సార్ నాకు కాళ్ళు లాగడం పూర్తిగా తగ్గిపోయింది వాళ్ళే చెప్తారు మనకు. దే ఆర్ ది రియల్ ఫీడ్బ్యాక్ టు అస్ వెదర్ టు కంటిన్యూ సర్జరీ ఆర్ సర్జరీ సుఖాంతంగా అయిపోయిందో లేదనేది వాళ్ళే మనకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. అండ్ దిస్ ఇస్ ద మేజర్ అడ్వాంటేజ్ అండి. ఈ సర్జరీ అయిపోయిన తర్వాతనే వాళ్ళే ఆపరేషన్ టేబుల్ నుంచి నిల్చొని నడుచుకుంటూ బెడ్ దాకా రాగలుగుతారు. సో దిస్ ఈజ్ ద మోస్ట్ మేజర్ అడ్వాంటేజ్ డ్యూరింగ్ దీస్ ఎండోస్కోపిక్ డిస్క్ సర్జరీస్ అండి. ఇది ఏ ఏజ్లోనైనా మనం చేయొచ్చు, యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్లో మనకు అందరికీ తెలుసు వాళ్ళకు బీపీలు, షుగర్లు, వేరే ఇతర వ్యాధులు ఉంటాయి. దానివల్ల మత్తుకు రిస్క్ ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ ఇది మనం జనరల్ మత్తులో చేయకుండా లోకల్ మత్తులో చేస్తున్నాం కాబట్టి ఈ రిస్కులు ఉన్నా కూడా వాళ్ళకి మనం మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఈజీగా తట్టుకొని బయటకు వస్తారు సర్జరీ నుండి. అండ్ మనం సర్జరీ చేస్తున్న వాళ్ళు మనతో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ద రిస్క్ ఆఫ్ అనస్థీషియా ఇస్ వెరీ మినిమల్ టు నిల్. అదే కాకుండా మనం ఈ సర్జరీస్లో మనకు న్యాచురల్ అనాటమీ అంటే మనం ఇక్కడ ఇవన్నీ ఎముకను కానీ చుట్టూరు కండరాలు కానీ ఏ విధమైన డిస్టర్బెన్సెస్ చేయం. న్యాచురల్ అనాటమీ శరీరంలో ఎలా అవుతుంటుందో అలానే మనకు వదిలేస్తాము. ఓన్లీ సమస్యను మనం అడ్రస్ చేసి వస్తాము. ఇది అయిపోయాక సర్జరీ అయిపోయాక కదా రికవరీ వుడ్ బి వెరీ క్విక్. దే కెన్ గో బ్యాక్ టు దర్ నార్మల్ రొటీన్ ఫంక్షన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ దీస్ ఆర్ రైట్ నో డే కేర్ అంటే మనం అడ్మిషన్ మార్నింగ్ సర్జరీ చేసి ఈవినింగ్కి డిశ్చార్జ్ నడుచుకుంటూ చేసుకుంటూ ఇంటికి పంపిస్తామండి. సో దిస్ ఈజ్ ద మోస్ట్ మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్. ఇవే కాకుండా ఓన్లీ డిస్కెక్టమీ వరకే ఎండోస్కోపీ కాకుండా ఎండోఫ్యూజన్స్ అంటే
లోపటున్న పట్టీలో ఒత్తిడి పెరగడం వల్ల కానీ కీలవాతం వల్ల కూడా కానీ వెన్నుపాము చుట్టూరు ఒత్తిడి పెరిగితే ఎండోఫ్యూజన్ సర్జరీస్ కూడా మనం ఓన్లీ ఎండోస్కోపిక్ పరిధిలో ఈ ఫ్యూజన్ సర్జరీస్ అని కూడా మనం చేయగలుగుతున్నామండి.